రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం 2 లక్షల ఉద్యోగాలను వెంటనే ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వము ప్రజా ప్రభుత్వం అని ప్రజల పాలన అని చెప్పేసి నియంత్రిత పాలనను ఆ ప్రజాస్వామిక పాలనను కొనసాగిస్తున్నారు ఈ రాష్ట్రంలో. రాహుల్ గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు, ప్రియాంక గాంధీ గారు వచ్చి యువకులందరికీ నిరుద్యోగ ఇస్తాము, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి ఇవాళ చెప్పి 8 నెలలు అవుతా ఉన్నది. కేవలం 4 నెలలు మాత్రమే మిగిలింది. ఇంకా ఎప్పుడు ఇస్తావు రేవంత్ రెడ్డి గారు మీరు ఉద్యోగాలు అని చెప్పేసి మా బిడ్డలందరూ రోడ్ల మీదకి వస్తే వాళ్లకు సంఘీభావంగా బీసీ జనసభ, హిందూ బీసీ మహాసభ, అట్లాగే ఎంబీసీ సంఘాలు, అట్లాగే విద్యార్థి సంఘాలు, విద్యార్థి నిరుద్యోగ సమాఖ్య, ఓయూజేఏసీ, బీఆర్ఎస్సీ పార్టీ అందరం కలిసి, యాదవ సంఘాలు అందరం కలిసి ఇలా పెద్ద ఎత్తున సెక్రటరీ ముట్టడి కార్యక్రమానికి ఇవాళ సంఘీభావం చెప్పడానికి వస్తే చాలా దుర్మార్గంగా ఈ ప్రభుత్వము ఇవాళ అరెస్ట్ చేస్తా ఉన్నది. ఇవాళ తెలంగాణ ఉద్యమంలో కూడా నా పైన 180 కేసులు అయినాయి. 6 నెలలు జైలు ఉన్నాను. కానీ ఏ ప్రభుత్వం ఇంత దుర్మార్గంగా ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. ఆ ప్రభుత్వం కూడా, సీమాంధ్ర ప్రభుత్వం కూడా ఈ పద్ధతిలో వ్యవహరించలేదు. ఇలా మొత్తం కూడా ఈ పద్ధతిలో మ్యాన్యువల్ చేసి ఇలా బట్టలు చింపేసే పరిస్థితి, ఇలా దాడులు చేసే పరిస్థితి, కొట్టే పరిస్థితి, చివరికి జర్నలిస్టుల మీద కూడా కొట్టే పరిస్థితి ఇలా దిగబడ్డదంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత పాశవికంగా ప్రజాపాలన అని చెప్పేసి ఆ ప్రజాస్వామిక పాలనని, ఇలా దేశముఖ పాలనని, విష్ణు రామచంద్ర రెడ్డి పాలనని మరొకసారి తెలంగాణలో తీసుకొచ్చిందని చెప్పేసి అర్థమైతే ఉన్నది. ఇప్పటికైనా నేను చెప్తా ఉన్నాం రేవంత్ రెడ్డి గారికి, ఇప్పటికైనా మీరు దేశాలకు వెళ్ళకండి. మన బిడ్డలు అడుగుతున్నట్టు, తెలంగాణ బిడ్డలు అడుగుతున్నట్టు, మా బిడ్డలు అడుగుతున్నటువంటి ఇలా వాళ్ళు 25,000 మెగా డిఎస్ అడుగుతున్నారు. వెంటనే మెగా డిఎస్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తాము. అట్లాగే 2,000 పోస్టులని గ్రూప్ 2లో, 3,000 పోస్టులని గ్రూప్ 3లో ఇలా పెంచాలని చెప్పేసి ఇలా వాళ్ళు అడుగుతున్నారు. న్యాయమైన డిమాండ్, న్యాయమైనటువంటి మీరు చెప్పింది మనిషికి 100 ఇస్తామని చెప్పేసి గ్రూప్ 1లో బట్టి విక్రమార్క అసెంబ్లీ సాక్షిగా చెప్తున్నాను. మీరు ఇచ్చిన హామీని నెరవేర్చుకోవాల్సిన బాధ్యత ఉన్నది. మేము మాత్రం చెప్తా ఉన్నాము, మీరు 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చేంత వరకు వేటాడి బీసీ జనసభగా, హిందూ బీసీ మహాసభగా, అట్లాగే ఎంబీసీ సంఘాలు, విద్యార్థి సంఘాలు అందరం కలిసి నిరుద్యోగుల పక్షాన ఎట్లాంటి త్యాగాలకైనా సిద్ధపడమని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. ఇది మేధావి